ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పుడు కోల్పోయిన బిడ్డలకు సంబంధించి అన్న ఎట్లా అంటే వాళ్ళకి ఏం చేయబోతున్నారు అంటే కుటుంబాలు చాలామంది చూస్తుంటారు కదా, అదే ఇక వచ్చింది మన హక్కు మనకు దక్కింది అనే సంతోషం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇక వర్గీకరణ పాలాలు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పి జాతి సమాజం, ఎందుకంటే జాతి ఒకటే కాదు సమాజం కూడా అరే వాళ్ళ పోరాటానికి న్యాయం జరగబోతుంది, వాళ్ళ పిల్లలకు మేలు జరగబోతుందని సమాజం కూడా బాగుంటున్న సమయంలో మళ్ళీ కొన్ని అడ్డంకులు కుట్రలు మళ్ళీ ఎదురవుతున్న సమయంలో అరే మరికొంతకాలం ఆలస్యం అవుతుందేమో అనే ఆవేదన సహజంగా ఉంటుంది కదా. అయినప్పటికీ వాటన్నిటిని అధిగమించాల్సిందే. 30 ఏళ్ళుగా వచ్చిన అడ్డంకులను ఎట్లయితే పోరాట స్ఫూర్తితోటి సంకల్ప బలంతో సమాజం అందించిన మద్దతుతోటి ఎట్లయితే అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఈ దశకు వచ్చామో, ఇప్పటికీ చివరి అడ్డంకిగా ఇంకా మాట్లాడుతున్న వాళ్ళని అధిగమించి మళ్ళీ దాన్ని అమలు చేయించుకోవడమే దృష్టి పెట్టాలి అంతే. ఎంఆర్పిఎస్ అంటే అన్న మాదిగలు అండ్ మాలలు దళితులు అంటే అందరూ కలిసే అదే అని అనుకున్నాం. నిజంగానే మొన్న జరిగినటువంటి మాలల సింహ గర్జన తరువాత మీకు చిన్న క్లూ కూడా లేకుండా నాన్న మాలలు ఇట్లా ఇంత పెద్ద సభ పెట్టబోతున్నారు, మీ గురించే మాట్లాడబోతున్నారు అని మీకు తెలీదా? ఎందుకు తెలియదమ్మా, తెలుసు. ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు నాటి తీర్పు వచ్చింది. ఆగస్టు 1వ తారీఖున వచ్చిన తీర్పు తర్వాత ఎంఆర్పిఎస్ ఇక విజయం సాధించింది అని మేము ముందుకెళ్ళాము. ఈ తీర్పును మేము అంగీకరించామని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. తీర్పును ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటామని చెప్పి రివ్యూ పిటిషన్లు వేశారు. 32 రివ్యూ పిటిషన్లు వేస్తే అందులో 16 మాలలు వేశారు. ఇక్కడ దేశవ్యాప్తంగా 32, 16 ఇక్కడ మాలలు వేశారు. రివ్యూ పిటిషన్లు మొత్తం తిరస్కరించింది. తర్వాత మళ్ళీ ఫైనల్గా క్యూరేటివ్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని వేశారు. మొన్న చీఫ్ జస్టిస్ కన్నా గారు దాన్ని తిరస్కరించారు. ఇక వాళ్ళకు న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఇంకా లేదు. అట్లాంటప్పుడు రోడ్ల మీదకి వచ్చి బెదిరించో అదిరించో దీన్ని జాప్యం చేసినంతకాలం ఈ వర్గీకరణ లేకుండా అవకాశాలు పొందుదామని చెప్పి ఆ ప్రయత్నాలు 4 నెలలుగా కొనసాగించారు. దాదాపు మీటింగులు పెట్టుకుంటూ వాళ్ళ ఉద్యోగస్తులను వాళ్ళ విద్యార్థులను సమీకరించుకుంటూ వాళ్ళకి ఏదో వర్గీకరణ జరిగితే వాళ్ళకేదో అన్యాయం జరగబోతున్నట్టు వాళ్ళకు ప్రచారం చేసి మొత్తం రిజర్వేషన్లు లేకుండా చేయడానికి ఎంఆర్పిఎస్ కుట్ర చేస్తుందని చెప్పి ప్రచారం చేసి టోటల్గా ఒక మీటింగ్ పెట్టుకోగలిగారు. నేను ఒక విషయం చెప్తున్నామా, ఈ సమాజంలో ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాటాలు మొదలు పెడతారు. ఎవరికన్నా అన్యాయం జరిగితే న్యాయం కోసం ఉద్యమాలు చేస్తారు. న్యాయం జరగాలని మీటింగులు పెడతారు. వాళ్ళకి ఏ అన్యాయం జరిగిందని మీటింగ్ పెట్టారు? పోనీ వాళ్ళ వక్తల్లో వాళ్ళు మాట్లాడిన వాళ్ళలో మాకు ఈ అన్యాయం జరుగుతుందని ఎవరు చెప్పారు? అన్యాయం జరిగితే న్యాయం కోసం మీటింగులు పెట్టాలి, న్యాయం కోసం పోరాటం చేయాలి. మళ్ళీ మీటింగ్ పెట్టిందైనా మీటింగ్ వేదిక మీద మాట్లాడిన వాళ్ళైనా వర్గీకరణ జరగనీయము మేము అడ్డుకుంటాం అంటాను. అంటే ఇంకొకరి హక్కులను మేము అడ్డుకుంటామని అర్థం. రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా మేమే అనుభవిస్తాం, ఇందులో ఎవరి వాటా ఇవ్వం. మేము వాటా అడుగుతున్నాం, మా జనాభా ఎంతో మా వాటా అంతా రావాలి. ఎందుకంటే మా వాటా రాలేదని కమిషన్ చెప్పినాయి, ప్రభుత్వాలు అంగీకరించినాయి, కోర్టులు చెప్పినాయి, అందరు చెప్పారు. మా వాటా మాకు రాలేదని అందరు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అరే మా సోదరులే కదా వాళ్ళు కూడా, ఇంతకాలం మేము అనుభవించినా ఇప్పుడు అందరం పంచుకొని తిందామని చెప్పి వాళ్ళకు పెద్ద మనసు ఉండాలి. వాళ్ళకి పెద్ద మనసు లేదు కాబట్టి ఇంకా మేము అడ్డుకుంటాము అని అంటారు. అంటే అర్థం ఏం చెప్పండి? ఎవరైనా ఒక మీటింగ్ పెడితే, ఇప్పుడు మహిళలు మీటింగ్ పెడతారమ్మా, మహిళలకు అన్యాయం జరిగితే మహిళలు మీటింగ్ పెడతారు, అంతే కదా. మాలలకు అన్యాయం జరిగితే మాలలు మీటింగ్ పెట్టాలి. మాదిగలకు అన్యాయం జరిగింది, ఉపకులాలకు చాలా కులాలకు అన్యాయం జరిగింది కాబట్టి మేము మీటింగ్ పెట్టుకొని ఉద్యమాలు చేశాం. సమాజం దాన్ని అంగీకరించింది, కమిషన్లు అంగీకరించినాయి, కోర్టులు అంగీకరించి అన్నీ అంగీకరించినాయి. వాళ్ళు మీటింగ్ పెట్టి ఏం చెప్పినట్టు? మేము వర్గీకరణ అడ్డుకుంటాం అంటే అందరికీ పంచనీయము అని అర్థం. అందరికీ పంచనీయం, ఎవరికి పోనీయం ఇలా వాటా అని అర్థం. దాంట్లో న్యాయం ఏందమ్మా నాకు అర్థమవుతలేదు. న్యాయం లేదు కదా. అయితే శక్తి ఉన్నది వాళ్ళకు. ఏం శక్తి ఉన్నది? అమ్మ మేము పూరి గుడిసె వచ్చిన వాళ్ళం, మా వెనక అమాయకులైన నిరక్షరాస్యులైన నిరుపేదలైన మాదిగలు ఉన్నారు, సమాజం ఉన్నది, అన్ని వర్గాల సమాజం ఉన్నది, అండగా నిలబడ్డది మోరల్ సపోర్ట్గా. కానీ వాళ్ళు మీటింగ్ పెట్టినారు కదమ్మా, ఆ మీటింగ్కు నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరమ్మా?
ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి. అమ్మ పెద్ద వేల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్త అమ్మ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నడిపే అధిపతి అమ్మ. ఒక ఇంట్లోనే 4 పదవులు పొందిన కుటుంబం వచ్చినాడమ్మా. తండ్రి ఎంపీ, కేంద్ర మంత్రి అమ్మ చేసిండు. అన్న ఇప్పుడు ఎమ్మెల్యేనమ్మా, తను ఎమ్మెల్యేనమ్మా, తన కొడుకు ఎంపీనమ్మా. ఒక కుటుంబంలో, బహుశా ఈ దేశంలో ఒక కుటుంబంలో 3 పదవులు పొందిన వాళ్ళ ఒక 2-3 కుటుంబాల పేరు చెప్పమ్మా. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాళ్ళ కుటుంబంలో, లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండబడే మల్లికార్జున ఖర్గే వాళ్ళ అల్లుడు ఎంపీ లేదా వాళ్ళ కొడుకు మంత్రి. ఈ దేశంలో ఒకే కుటుంబంలో 3 చట్టసభల పదవులు పొందిన వాళ్ళు మళ్ళీ వీళ్ళేనమ్మా. పారిశ్రామికవేత్తలమ్మా, 50,000 లక్ష కోట్ల రూపాయల అధిపతులమ్మా వాళ్ళు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ నడిపేటోళ్ళమ్మా. 2 ఒక ప్రింట్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా నడపాలంటే 100 కోట్ల రూపాయలు అవసరమమ్మా. 3 చట్టసభలు వాళ్ళ ప్రాతినిధ్యం మొదటి నుంచి వాళ్ళకు ఉన్నదమ్మా. అమ్మా ధనం అన్ని రకాలుగా ఉన్నప్పుడు, రాజకీయ పలుకుబడి ఉన్నప్పుడు వాళ్ళని పక్కదారి పట్టించి తీసుకురావడం పెద్ద సమస్య కాదమ్మా. ఆవేదన చాటుకోవడానికి పెట్టలేదమ్మా, ఇంకొకరు హక్కులను హరించడానికి వాళ్ళు మీటింగ్ పెట్టారు. అందుకనే సమాజం ఆ మీటింగ్ను అంగీకరించదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితేమ్మా అన్ని పార్టీలు, అన్ని సంఘాల వాళ్ళు వచ్చి వేదిక మీద ఉంటారు. అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాల్లో వస్తారు. మళ్ళీ న్యాయం ఉన్నది ఎంఆర్పిఎస్ వైపు అని చెప్పి అమ్మా మీటింగ్ పెట్టారు కదా. పోనీ వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయం కోసం మీటింగ్ పెడితేనన్నా ఎవరన్నా సపోర్ట్ చేస్తారమ్మా. ఇంకోరి హక్కులు వద్దని చెప్పడానికి మీటింగ్ పెట్టినరమ్మా. మీరే ఆలోచించండి. కాబట్టి ఏ పార్టీ, ఏ ఇతర మాలేతర సంఘ నాయకులు అక్కడ కనిపించలేదమ్మా వేదిక మీద. దీన్ని బట్టి స్వార్థం ఎవరిది, న్యాయం ఎవరిది? ఓకే, స్వార్థం ఉన్న వాళ్ళకు పలుకుబడి ఉన్నదమ్మా, డబ్బు ఉన్నదమ్మా, రాజకీయ పలుకుబడి ఉన్నదమ్మా. వాళ్ళలో వేలాది మంది, మాదిగల కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారమ్మా. పలుకుబడితో ఏదైనా చేసుకుంటారమ్మా, కానీ అంతిమంగా ఓడిపోతారమ్మా వాళ్ళు. ఎందుకంటే మీరు కలుపుకొని పోయే ప్రయత్నం చేయలేదు సార్ ఫస్ట్ నుంచి కూడా? ఎందుకు ఇట్లా మరి? విషయం ఏంటంటే తల్లి, ఉన్నది పంచుకుందాం, మన మధ్యలో తేడా లేకుండా కూర్చుందామంటే నేను ఎప్పుడు కూర్చుంటానమ్మా. కానీ అసలు పంచుకోవడానికే ఒప్పుకోం అంటున్న వాళ్ళతో ఎట్లా కూర్చోవాలమ్మా మీరే చెప్పండి. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగిందా లేదా? మాదిగలతో పాటు ఇంకా 57 కులాలు దళితుల్లో ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా? అమ్మ ఒక్క వర్గమే ఎందుకు వ్యతిరేకిస్తుందమ్మా చెప్పు? ఉద్యోగాల్లో వాళ్ళే ఎక్కువ మంది, చదువుకున్న వాళ్ళు వాళ్ళే ఎక్కువ మంది, ఆర్థికంగా బలపడ్డోళ్ళు వాళ్ళే ఎక్కువ మంది, రాజకీయంగా బలపడ్డోళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదమ్మా. మరి మిగతా 57 కులాలు ఈ వర్గీకరణ కోరుకుంటున్నాయి కదమ్మా, మాదిగలు ఒక్కరే కోరుకోవట్లేదు కదా. అంటే మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగలు కోరుకుంటుండ్రు, మిగతా దళిత కులాలు కూడా వర్గీకరణ కోరుకుంటున్నాయి. అంటే వీరొక్కరే అడ్డం పడుతుంటే అర్థం ఏందమ్మా? అంటే అందరు అవకాశాలు మేమే అనుభవిస్తాం, మేమే తింటామని అర్థం. ఇకపోతే ఒక సందర్భంలో కూర్చున్నామమ్మా, ఇప్పుడు కాదు, దాదాపు ఎంఆర్పిఎస్ 94లో ఉద్యమం మొదలైనప్పుడు 99లో కూర్చున్నామమ్మా. అప్పుడు ఈ ఇష్యూ రాష్ట్రపతి చేతిలోకి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు సుప్రీంకోర్టులో కొంతకాలం పెండింగ్లు ఉండి జడ్జిమెంట్ వచ్చినట్టుగానే 99లో ఈ ఇష్యూ రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదా అని. అప్పుడు రాష్ట్రపతి కూడా దళితుడమ్మా, కేఆర్ నారాయణ, చాలా గొప్ప మేధావి, అంబేద్కర్ తర్వాత గొప్ప మేధావిగా పేరు కన్న వ్యక్తి అమ్మ. ఆయన చేతిలో ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య పెండింగ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దానికంటే ముందు ఒక మాల పెద్దలు మమ్మల్ని కూర్చోబెట్టారమ్మ. అప్పుడు పివి రావు గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. తర్వాత జూపూడి, ఓకే, తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరెవరో వస్తూనే ఉన్నారు. అప్పుడు ఏమైందంటే అమ్మ, ఒక వర్ధన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే మాల పెద్ద ఆయన ఇంట్లోనే చర్చలు జరిగినాయి. దానికి సాక్షి సంతకంలో మల్లు రవి కూడా ఉన్నాడు. అప్పుడు నాయకుడిగా పివి రావు గారు, సాక్షి సంతకం జూపూడి బ్రోకర్ కూడా పెట్టాడు. అందులో ఏం రాసుకున్నామమ్మా? అందులో ఏమున్నదంటే దళితుల్లో అసమానతలు ఉన్నాయి, ఒప్పుకున్నాం. ఈ అసమానతలను నివారించే దిశగా రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉందాం. ముందు అసమానతలు అనేది ఒప్పుకున్నాం, సంతకం పెట్టినాం. మరి సమస్య పరిష్కారం ఎవరి చేతికి వెళ్ళింది అని చేతికి. ఈ అసమానతల నిర్మూలన కోసం, నివారించడం కోసం రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉందా అని చెప్పాను. అమ్మ సంతకాలు అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పేశాడమ్మా. రాష్ట్రపతి చెప్పాడమ్మా, నో మేము వినమని మళ్ళీ చెప్పారమ్మా. ఇప్పుడు చెప్పండి తల్లి, సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనము 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, అందులో ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ నాయకత్వం వహిస్తుంటే
ఆయన ఇచ్చిన తీర్పును ఇప్పుడు బేఖాతరు అంటలేరమ్మా. ఆనాడు రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా బేఖాతరు అన్నారమ్మా. మరి ఎవరి మాట వినాలమ్మా? ఇప్పుడు ప్రధానమంత్రులు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మన్మోహన్ సింగ్ గారు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశాడు. బిల్లు పెట్టకుండా వీళ్ళు అడ్డం పడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారమ్మా. మీరు ముందుకెళ్ళొద్దని చెప్పి ఇప్పుడు అడ్డం పడతలేరా? అట్లనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా వర్గీకరణకు ఆయనకు అనుకూలమే కమిషన్ వేసాడు, ఉషమైన కమిషన్. రిపోర్ట్ వచ్చినాక, వర్గీకరణకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చినాక రిపోర్ట్ని అమలు చేద్దని అడ్డం పడ్డారు. అప్పుడు అంటే రాష్ట్రపతి నిర్ణయాలు బేఖాతరు చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ప్రధానమంత్రుల నిర్ణయాన్ని వాళ్ళు బేఖాతరు చేస్తారు. ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ మీద వేసిన కమిషన్ అన్ని వర్గీకరణ సపోర్ట్ చేసినాయమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ చంద్రబాబు నాయుడు గారు వేసాడమ్మా. 94 కమిషన్ సపోర్ట్ చేసింది, జస్టిస్ రామచంద్ర కమిషన్. నేను పుట్టకముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమిషన్ పడ్డదమ్మా, లోకూర్ కమిటీ. అది వర్గీకరణ సపోర్ట్ చేసింది. పోనీ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసినమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది.